ప్రభు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మీ అందరూ బాగున్నారని నేను ఆశించుచున్నానండి. మీ అందరి ప్రార్థన వల్ల నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రమయ్య. గొప్ప దేవుడు, అద్భుతకుడా, గత కాలం అంతా నీకు రెక్కల చాటును ఎంతగానో కాల్చి భద్రపరిచేవు దేవా. అలాగే ప్రభు తండ్రి, నీ వాక్యం అనే విత్తనంని విత్తుచుండగా ప్రభు తండ్రి, కేవలం నిమిత్త మాత్రంలో దేవా ప్రతి ఒక్క హృదయాన్ని తాకని కృప, ఆత్మీకలను తెరబట్టుకు మార్గం దయచే. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవబడి వినగల చెవులను దయచే, గ్రహించగల హృదయం దయచే, ఆత్మీకలను తెరవబట్టుకు మార్గాన్ని దయచే. నజరేయుసు క్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి. మరి ఈరోజు మన వాక్యము జ్ఞానము గురించి మనము మాట్లాడుకుందామండి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం వలన ఉపయోగం ఏంటి? మరి దేవుడు బిడ్డలకి కావాల్సిన జ్ఞానము ఎందుకు అసలు అవసరమైంది? మరి దేవుడు జ్ఞానం లేని వారా మరి జ్ఞానం తెచ్చుకోమని దేవుడు ఎందుకు అంటున్నాడు? అసలు ఈ జ్ఞానాన్ని గురించి అవసరం ఏంటనేది మనం చూద్దామండి. మొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. మరి జ్ఞానము గురించి మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగము పోలి ఉండును. మరి దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానము కొదువుగా ఉన్నవాడు అడగమంటున్నాడు. ఈ జ్ఞానం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. ముందుగా తెలివి. మనం మాట్లాడుకునే మన భాష ఏంటంటే తెలివి లేనిదే మనం ఏ పని చేయలేం. తెలివి ఉంటేనే చదవగలం, తెలివి ఉంటేనే ముందుకి నడవగలం, మన జీవితంలో ముందుకు వెళ్ళగలం. ఆ తెలివి ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఆ తెలివే లేకపోతే ఎలాగా? మరి ఒక క్రైస్తవుడికి ఉండవలసిన తెలివి ఏంటనేది కూడా మనం చూద్దామండి. ఈ జ్ఞానం అనేది ఏంటంటే, మరి జ్ఞానం లేనివాడిని దేవుడు అడగమంటున్నాడు. అడుగుడి నేనేమో ఇస్తానంటున్నాడు దేవుడు. మరి అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు కనుక మరి సామెతలకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము చదువుదామండి. సామెతలకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 22వ వచనము. ఎట్లనక జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందించుదురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకొందరు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మ మీ మీద కుమ్మరించుచున్నాను. నా ఉపదేశం మీకు తెలియపరచుదును. నేను పిలవగా మీరు వెనకబోతురి. చూసారండి, మరి దేవుడు బిడ్డలకి కావాల్సిన కూడా జ్ఞానము కావాలి, ఆత్మీయ జ్ఞానము కావాలి. దేవుడు అదే అంటున్నాడు, అడగమంటున్నాడు. మనకి జ్ఞానము లేకపోతే మరి దేవుడు ఏమంటున్నాడు? మరి ఆ జ్ఞానము గురించి, జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతారు మనం? మరి దేవుడి బిడ్డలనే మనము జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు ప్రభువా అని మనం పిలుస్తున్నాం. జ్ఞానం లేకుండా ఎన్నాళ్ళు? అసలు ప్రార్థన ఎలాగ చేయాలి ఒక క్రైస్తవుడు, అలాగే ఒక జీవితంలో నడవడిక ఎలాగ ఉండాలి, అలాగే మన ప్రవర్తన ఎలాగ ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, అలాగే మన జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని, ఏదైనా కార్యాలు ఉన్నాయంటే కార్యాలు ఎలా జరపాలి, ఎలా జరిగించాలి, దాని గురించి కూడా జ్ఞానం కలిగి మనం ముందుకు నడవాలి. సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే దేవుడి యొక్క రాకడ గురించి కూడా మనం అటువంటి జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అలాగే ఆత్మీయ మర్మాలు కూడా ఎరిగే జ్ఞానం కూడా కలిగి ఉండాలి. అందుకే దేవుడు అదే అంటున్నాడు, జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు మీరు తిరుగుతారు బుద్ధి లేని వారిలాగా. మరి దేవుడు అదే చెప్తున్నాడండి జ్ఞానం గురించి. మరి
రెండో తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. రెండో తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3:14 చదువుదామండి. మరి ఎటువంటి జ్ఞానము, మరి జ్ఞానములో కూడా మనం ఎలాగ అడగాలి, దేవుణ్ణి ఎలా పొందుకోవాలి, మరి ఆ జ్ఞానానికి సంబంధించినవి ఏది అడిగితే దేవుడి దగ్గర మనం సాధించగలం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందామండి. క్రీస్తేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకున్న రూఢి అని తెలుసుకునే ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉన్నము. చూసారండి, మరి ఇక్కడేంటి? శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యం నుండి మేము ఎరుగుదు కనుక నువ్వు నేర్చుకున్నావని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండమంటున్నాడు. ఎందుకని? క్రీస్తేసందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా కలిగిన జ్ఞానం, రక్షణార్థమైన జ్ఞానం. మరి మనందరము రక్షణ అంటాం, రక్షణ అంటున్నాం. మరి రక్షణార్థమైన జ్ఞానం మనం కలిగి ఉన్నామా? ప్రభువుని ఎరగడమే కాదు, ప్రభువులకు రావడమే కాదు, క్రీస్తుని ఎరగడమే కాదు, నమ్మి బాప్తీసం తీసుకోవడమే కాదు, మరి ప్రభువులో ఎలాగ నడవాలనే ఒక రక్షణార్థమైన జ్ఞానం అనేది మనకు ఉండాలి. రక్షణార్థమైన జ్ఞానం అంటే ఏంటి మనం చూద్దామండి. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 మనం చదువుకుందామండి. ఎట్లనగా క్రీస్తు మర్మమును దైవ దర్శనం వలన నాకు తెలియపరచబడినను సంగతిని గురించి మునుపు సంక్షేమముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన దానిని బట్టి క్రీస్తు మర్మము గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఏంటంటే క్రీస్తు మర్మము తెలుసుకోవాలి. అసలు క్రిస్టియన్గా ఒక నిలబడుతున్నాం మనం ఈరోజు. మరి క్రిస్టియన్గా మనం ముందుకెళ్తున్నాం, ఒక క్రీస్తుని ఎరిగిన బిడ్డగా మనం ముందుకెళ్తున్నాం జీవితంలో. ఏమనంటే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దేవుళ్ళలోకి వచ్చి మనం అంటాం. ఎందుకని? మరి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? క్రీస్తు ఆత్మనందు కలిగిన మర్మం మనం తెలియాలి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. మనం అన్ని సంవత్సరాలు నా నేను క్రీస్తుతో నడిచాను, అలా చదివాను, ఇలా చదివాను, అలా చేశాను, ఇలా చేశాను అని అంటమే కాదండి. ఏం చేయాలి మనం? ఆ నడవడికలో ఉన్న జ్ఞానము ఏంటిదండి? జ్ఞానము గ్రహించుకోగలరు. క్రీస్తు మర్మమును గట్టి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలరు. అటువంటి జ్ఞానం మనకు కావాలి, ఆ మర్మాన్ని గ్రహించే జ్ఞానాన్ని. ఆ జ్ఞానం లేకపోతే మనం ఎలా రక్షణార్థమైన రక్షణలో నడిపించబడతామండి. మనం రక్షణార్థమైన జ్ఞానం లేకపోతే, ఆత్మీయ మర్మాలు తిరగపోతే. మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. 1:19. మరి ఇక్కడ మరియు మనోరేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధుల ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలతసేవలు బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటిదో మీరు తెలుసుకోవాలను. మన ప్రభు యేసు యొక్క క్రీస్తు యొక్క దేవుడైన మహిమను స్వరూపయగు తండ్రి తను తెలుసుకున్నట్టుకు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. మరి ఈరోజు మనం ప్రార్థన చేస్తామండి. ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా బిల్డింగ్ కావాలయ్యా, అయ్యా బండి కావాలయ్యా, అయ్యా కారు కావాలయ్యా, అయ్యా బంగారం కావాలయ్యా. అలాగే ఇంకేం అడుగుతామండి మనము? అవసరతలు. ఇహలోకములో ఉండే క్షయమైనది అక్షయమైనది గురించి మనం ఆలోచించట్లా. అక్షయమైన దాని గురించి. అక్షయమైనది అంటే ఏంటి? నశించిపోయినది. క్షయం అంటే ఏంటి? నశించిపోద్ది. ఇక్కడ
మన దేహం అనేది క్షయము. అక్షయం అంటే మన ఆత్మ అనేది నశించిపోదు. ఆత్మ గురించి మనం అడగటం మానేస్తాం. ఇక్కడ మనమందరం ఏంటి, ఫాలో అయిపోతున్నాం ఒకరినొకరు. ఏం కావాలి, ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి, జాబ్ కావాలి, వివాహం కావాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టిన తర్వాత పెరగాలి, అదని ఇదని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మనము ఆయన మహదైశ్వర్యం ఎటదో క్రీస్తునందు భరతైశ్వర్యం విశ్వసించుటకు ఆయన మహత్యం ఏంటిది, ఆయన స్వరూపం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన ప్రత్యక్షత ఏంటి అని మనం అడుగుతున్నాం. అసలు ఎప్పుడైనా అటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం మనం? ఎంతసేపు అవసరతల గురించి అవసరతలు అడుగుతున్నామ్మా, అంతేగాని ప్రభువా నీ మహత్యం ఏంటి ప్రభువా, నీ జ్ఞానం ఏంటి ప్రభువా, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నా. మరి మోషే ఏమన్నాడు కొండ మీద ఉన్నప్పుడు 40 దినాలు? మరి దేవుడిని నేను చూడాలనుకుంటున్నాను, నీ ప్రత్యక్షత అంటే నువ్వు నన్ను చూసి తట్టుకోలేవయ్యా, నువ్వు నన్ను చూసి తట్టుకోలేవు. అందుకనే నా ఎరక తిరిగినప్పుడు నా వీపుని కొంచెం మాత్రమే చూస్తాం. మరి ఆ మహిమని మనం చూడాలి, ఆ మహిమలో ప్రవేశించాలి. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏంటి, ఎలాగా? జ్ఞానముగా నడుచుకోవాలి. ఎన్నాళ్ళు మనము అవివేకులుగా ఉంటాం, ఎన్నాళ్ళు మనం బుద్ధిహీనులుగా ఉంటాము, ఎన్నాళ్ళు మనము అది కావాలి ఇది కావాలని క్షయమైనది నశించిపోయే దాని గురించి వెంపర్లాడతాం. మరి ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం మనం జ్ఞానవంతులు అనుకుంటాం. ఏది? వాక్య జ్ఞానం కావాలి, ఆత్మీయ జ్ఞానం కావాలి, ఆత్మీయ మర్మాలు కావాలి. మరి అటువంటి జ్ఞానాన్ని అడగండి. తెలియదంటే చాలామంది అంటారు, కొట్టివేస్తూ ఉంటారు. ఏంటి? అది లేదు, ఇది లేదు, దర్శనాలు లేవు, కళలు లేవు, ఏమీ లేవు, ఇవన్నీ పిచ్చి ట్రాష్ అంటారు. మరి అదన్నీ ట్రాష్ అయితే ప్రకటన గ్రంథం ఎలాగొచ్చిందండి? ట్రాషేగా ప్రకటన గ్రంథం కూడా. మరి ఈరోజు మనం మాట్లాడుకునేది దర్శన భావం లేకుండా, కలభావం లేకుండా మరి దానియేలు ఎలాగా అయ్యాడు, యోసేపు ఎలాగయ్యాడు? మరి ఏది లేకుండా ఉండదు కండి దేవుడు. మరి ఆ ట్రాష్ అయితే పాత నిబంధనలో ఉన్నది, కొత్త నిబంధనలో మరి యోహాన్ గారికి ఎందుకు వచ్చింది? అది కొట్టుపడేస్తున్నాం మనం. మర్మ జ్ఞానాన్ని ఉండాలి, ఆత్మీయ జ్ఞానం ఉండాలి. ఆత్మీయ జ్ఞానం లేకపోతే ఎలాగ మనం ఎన్నాళ్ళలాగా బుద్ధిహీనుల్లాగా ఉంటాం. అడగాలి దేవుణ్ణి, మర్మాలని, జ్ఞానాన్ని అడగాలి మనం. అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకునే వారికి ఉన్నామా, నశించిపోయే వారికి ఉన్నామా, దాన్ని తుష్కరించే వాళ్ళలాగా ఉన్నాం? ఎన్నాళ్ళు మీరు జ్ఞానాన్ని అసహించుకుంటారు? ఎన్నాళ్ళు మీరు జ్ఞానాన్ని ఎరక్కుండా ఉంటారు? ఎన్నాళ్ళు మీరు వీధుల్లో తిరుగులాడుతూ ఉంటారు బుద్ధిహీనుల్లా? అది తెలిసి ఇది తెలిసినాక ఆ మహిమ ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ఒకసారి చూడాలి, ముఖాముఖి చూడాలి, ముఖాముఖి మాట్లాడాలి అని మనం అడగాలి. అటువంటి జ్ఞానాన్ని అడగాలి మనం. ఈ జీవితం ఎందుకండి? మరి అలాగే ఏపీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుకుందామండి. 4వ అధ్యాయం 11, మనమందరూ విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞానములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఇలాగ నియమించును. మరి క్రీస్తు కలిగిన జ్ఞానము, ఏకత్వం కావాలి, ఏకాత్మ కావాలి. క్రీస్తుకు కలిగిన జ్ఞానము మనకు రావాలి. ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం మనం? ప్రపంచ జ్ఞానమా, లోక జ్ఞానమా? ఇకలోక జ్ఞానం అంతా ఏంటిది? ఇహలోక క్రియలన్నీ కూడా దేవుడు ముందు మురికి గుడ్డలు. మరి మన నావ, మన పడవ నడవాలంటే ఏం కావాలి? ఆయన జ్ఞానము కావాలి. మన జీవితం ముందుకు సాగాలంటే ఆయన జ్ఞానము కావాలి. మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఆయన జ్ఞానము కావాలి. నువ్వు వాక్య మర్మాన్ని ఎరగాలంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ వాక్యము ద్వారా, మరి ఒక వాక్యము ద్వారా దేవుడు ఏమన్నాడు? పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన ఒక వల లాంటిది. ఆ వల అంటే ఏంటి? అసలు సముద్రం అంటే ఏంటి? ఏం జ్ఞానం కలిగి ఉన్నాం మనం? ఏం వాక్యాన్ని కలిగి ఉన్నాం? ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాం? నడుచుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యం మరి ఎలాగ పోల్చబడింది? దాచబడిన ధనంతో పోల్చబడింది పరలోక రాజ్యం. మరి వజ్రాలు ముత్యాలతో పోల్చబడింది పరలోక రాజ్యం.
దాచబడిన దానంతో, మరి విత్తనంతో, మా వృక్షంతో రకరకాలుగా పోల్చబడింది. వాటన్నిటిలో ఏంటిది, ఏం తీసుకోవాలి మనము? కనివిజనుకుంటాం, ఒకటే ఉంటే ఒకటే అని మనం పట్టుకుంటాం దాన్ని. 10 రకాలు ఉన్నాయి మర్మాలు. ఆ 10 రకాల మర్మాలు ఏదని నువ్వు కరెక్ట్గా చూస్ చేసుకుంటావు, ఏదని కరెక్ట్గా మనం తీసుకుంటాం. ఎటువంటి జ్ఞానము కలిగి ఉన్నాం మనం? ఆత్మీయ జ్ఞానము కావాలి. అందుకనే మనకేం కావాలి? ఆత్మీయ జ్ఞానము కావాలి, రక్షణార్థమైన జ్ఞానము. మనం రక్షణలో నడిపించబడడానికి జ్ఞానము కావాలి. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు అని అంటాం కాదు. నీ సొంత బోధలు కాదు, నీ సొంత వ్యవహారం కాదు. మరి ఎందుకు దేవుడు సేవకుడిని నియమించింది? రక్షణార్థమైన జ్ఞానము, నడిపించబడడానికి దేవుళ్ళలోకి అటువంటి జ్ఞానము కావాలి. అడగాలి దేవుణ్ణి, ఆత్మీయ మర్మాల జ్ఞానాన్ని అడగాలి. అయ్యా నీ వాక్య జ్ఞానం అడగాలి. అయ్యా నీ మహిమ జ్ఞానం తెలుసుకునే నా జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని అడగాలి. మనం అడగకుండా మనము ఏదేదో అవసరతలు క్షయమైనది అడుగుతా ఉంటే ఎందుకు ఉపయోగం ఏముందండి? అడగచ్చు, తప్పు లేదు. కానీ పాడిందే పాటయ్య పాసుపల్లి దాసయ్య అని పద్దాక అదే కాదు కదండి. మన జీవితంలో ఎలాగా ఒక్కొక్క మెట్టు సాతాను కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారు 40 దినములు అరణ్యములో శోధకుడి చేత మరి శోధించబడ్డాడు. అక్కడ అపవాది చేత, క్షమించండి, అపవాది చేత దేవుడు ఏం చేయమన్నాడు? అక్కడ శోధించబడ్డాడు. ఏమన్నాడు? ఆకలేసింది యేసుప్రభు వారికి. ఆకలేసినప్పుడు ఏమన్నాడు? ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చి తినేయచ్చుగా అన్నాడు. మరి ఆయన వాక్య జ్ఞానం ఉంది కనుకే ఏమన్నాడు? ఆయన ఎమ్మటనే చేసేవచ్చుగా, మ్యాజిక్ చేయాలి, జరిగిపోవాలని అడగల, దేవుణ్ణి శోధించలా. మరి ఎటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం ఈరోజు? అలాగే మరి కీర్తనలకు రాసిన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామని. కీర్తనలకు రాసిన గ్రంథము, కీర్తనలు 90, కీర్తనలు 90, 12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్టుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏంటిదండి? మాకు జ్ఞాన హృదయము. కీర్తనకు రాసిన గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనం. మా జ్ఞాన హృదయం కలిగించు. దావీదు గారికి ఏం తక్కువ అండి? ఆయనకేం అవసరము? జ్ఞాన హృదయం కలిగించాయా మా దినములు లెక్కించడానికి. చూసారా? ఇహలోకములో ఉండేది మనం ఎంత మహా అయితే 50, 60, 100. కానీ అక్కడ నివసించాల్సిన పరలోకంలో ఎంతండి? శాశ్వత జీవిత కాలం. అందుకనే మా దినములు లెక్కించే జ్ఞానము మాకు దయచే ప్రభువా. మనమందరం తెలివైన వారు అనుకుంటాం, మనమందరం ఏంటి, మనం చేస్తుందే కరెక్ట్ అని అనుకుంటాం. అది కాదు ప్రభువా, నీ జ్ఞానానికి దయచే ప్రభువా అని అడగాలి మనం. మరి జ్ఞానానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. అలాగే ఏపీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. ఏపీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఇంకా జ్ఞానము గురించి ఏం రాయబడిందో చూద్దాం. ఏపీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడవమంటున్నారు. మరి ఏ జ్ఞానం కావాలి? ఆత్మీయ జ్ఞానం కావాలి. దినములు చెడ్డవి గనక రోజులు లెక్కించే జ్ఞానము కావాలి. దినములు చెడ్డవి గనక మనం ఏం చేయాలి? అజ్ఞానుల వల్ల తిరగద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఇంకా సంత వీధుల్లో కేకలు వేస్తుంది జ్ఞానము. జ్ఞానాన్ని అడగండి జ్ఞానము లేని వారా, ధారాళముగా దేవుడు దయచేస్తాడు, గద్దించడు, ఏమి అనడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి అలాగే 2 దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. ఈ జ్ఞానానికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఏంటి అనేది 2 దినవృత్తాంతాలు
1 చదువుకుందామండి. ఇంకా జ్ఞానాన్ని అడగవలసిన అవసరం ఏంటి దేవుడి దగ్గర? జ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటిది? 2 దినవృత్తాంతాలు 1:10 నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చును, ఈ ప్రకారము యోచించుకొనిన ఐశ్వర్యనైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువునైన ప్రాణమునైనను దీర్ఘాయువునైన అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివిని నీకు ఇయ్యబడును. నీకు ముందుగా రాజులకైనను తర్వాత వచ్చి రాజులకైనను కలుగు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు దేవుడు. ఏంటిదండి? ముందుగాని వెనక్గాని ఎవరు లేరు అటువంటి జ్ఞానములో ఐశ్వర్యములోని ఏ విషయములైనా సరే సొలొమోను అంత జ్ఞానం ఎవరు లేరు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా. మరి తర్వాత సొలొమోను తర్వాత యేసు ప్రభు వారే ఏమడిగారు? సొలొమోను, ఈ జనాల తీర్పు తీర్చడానికి జ్ఞానం లేదయ్యా, తెలివి లేదయ్యా. ఒక రాజు కుమారుడు అయ్యి ఉండి ఒక దావీదు మహా పరిపాలన చేశాడు. దావీదు ఏం చేశాడు? ఇజ్రాయేల్ యూదుల్ని కలిపి పరిపాలన చేశాడు. మరి అంతకుముందు ఉన్న రాజులు ఎవరి వల్ల కాలేదు. మరి సౌలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ చేశాడు, కానీ మరి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. కానీ దావీదు ఏం చేశాడు? మొత్తాన్ని కలిపి వాళ్ళందరినీ పరిపాలించాడు, ఎటువంటి తారతమ్యాలు లేకుండా. మరి సొలొమోను ఏం చేశాడు? ఆయన దగ్గర ఉండే ఆయన జ్ఞానాన్ని పొందుకుంటాడు కదా. ఆయన దగ్గర ఉండే ఒక రాజు పరిపాలన చేసినప్పుడు ఎలా విధంగా చేస్తున్నాడు ఆయన ఎరిగి ఉంటాడు కదా. ఎంతో కొంత ఎరిగి ఉన్నా సరే తగ్గింపు మనసు కలిగి దేవుణ్ణి ఏమడిగాడు? అయ్యా, న్యాయము తీర్చడానికి జ్ఞానం సరిపోదయ్యా, నీ జనుల మధ్య కార్యాలు చేయడానికి నాకు సరిపోదయ్యా, పరిపాలించడానికి నాకు సరిపోదయ్యా, జ్ఞానము కావాలయ్యా అని అడిగాడు. ఈరోజు మనం అడుగుతున్నామా? మనం మూర్ఖత్వంగా ఉంటాము, మనకే తెలుసు అని అనుకుంటాం. దేవుడు ఇస్తాడులే, లేకపోతే అదే అని అనుకుంటాం మనం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? నువ్వు వెండి కానీ ఐశ్వర్యం కానీ బంగారం కానీ అడగలేదు నన్ను. శత్రువుల ప్రాణాన్నైనా సరే అడగలేదు. నువ్వు నన్ను ఏమడిగావు? జ్ఞానము కావాలి. అందుకనే నీకు ముందు కానీ తర్వాత కానీ ఎవరు లేరు ఐశ్వర్యంలో కానీ జ్ఞానంలో కానీ ఘనతలో కానీ పేరులో కానీ దేనిలో కానీ. చూసారా దేవుడు జ్ఞానాన్ని ఎంత ఇష్టపడుతున్నాడు? మరి అలాగే ఇంకా ఎటువంటి జ్ఞానము కావాలి? నిర్గమకాండం 35-33 చూద్దామండి. ఇంకెటువంటి జ్ఞానం అడగాలి దేవుణ్ణి మనం? ఎటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి? అసలు జ్ఞానములో ఉన్న రహస్యం ఏంటి అనేది మనం చూద్దామండి. నిర్గమకాండం 35 33 ఇక్కడ యెహోవా ఊరు కుమారుడగు షూరు మనవడైన బెసలేలు పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారంతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నమును సానబెట్టి పొదుగుటకును చిక్కుట్టుటకును విచిత్రమైన పనులన్నింటి చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానము కలుగునట్టు దేవుడి ఆత్మతో వాడిని నింపి ఉన్నాడు. ఇందాక ఆత్మీయ జ్ఞానం అన్నాము. ఆత్మీయ జ్ఞానం వల్ల ఉపయోగాలండి. మర్మాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆత్మీయ జ్ఞానం వల్ల నేను ఏదో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆత్మీయ జ్ఞానం వల్ల నేను భాషలో మాట్లాడతాం ఏంటి? రకరకాల మనం అనొచ్చు. ఇక్కడ ఆత్మీయ జ్ఞానము దేవుడి యొక్క ఆత్మ బలము ఉండడం వల్ల ఏం చేశారు? రకరకాల బంగారు పనులు చూశారు, రకరకాల వజ్రాల పనులు చేశారు, రకరకాల ముత్యాల పనులు చేశారు. ఆ జ్ఞానము దేవుడు నింపి ఉన్నాడు. ఏ పని ఎలాగ చేయాలని దేవుడు నింపాడు జ్ఞానాత్మతో. మరి దేవుని మనం అడగాలి, జ్ఞానాత్మ కావాలయ్యా, ఆ జ్ఞానం ఇచ్చే ఆత్మ కావాలి, నాలో నింపయ్యా అని అడగాలి. మనం నీ కార్యాలు చేయడానికి నాకు జ్ఞానాన్ని నింపయ్యా అని అడగాలి. నీ యొక్క ఆత్మలు కట్టబడడానికి నేను రక్షణ నడిపించడం జ్ఞానం కావాలయ్యా అని అడగాలి. మరి ఇంకేం అడగాలి మనం? జ్ఞానము సంత వీధుల్లో కేక వేస్తుంది అన్నాడు దేవుడు. కేక వేసింది దాన్ని మనం ఆహ్వానించాలి. ఆ జ్ఞానాన్ని ఆహ్వానించకుండా నాకే తెలుసని బుద్ధిహీనుల్లా తిరుగుతున్నామా మనము? విచిత్రమైన పనులు చేయడానికి జ్ఞానాన్ని అడగాలి. మనం విచిత్రమైన పనులు చేయాలి.
విచిత్రమైన పనులు అంటే పిచ్చెక్కిన కోతులు తిరగడం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. విచిత్రమైన పనులు అంటే జుట్టు పీక్కోవడం కాదు, ఎలా హింసించడం అని కాదు, ఎలాగా ఎదట వాడిని పడేయడమేమి కాదు, వాడు ఎదుగుతుంటే వాడు ఎదుగుదలను వాడిని తొక్కేవారని కాదు. అటువంటి లోహలోక జ్ఞానాలు కాదు. అందుకే అన్నారు ఒక అధ్యాయంలో, దేవుడి జ్ఞానం కావాలి కానీ దెయ్యం జ్ఞానం కాదు. దెయ్యం ఏం చేసిద్ది? సాతాను భక్తులు ఎదుగుతుంటే ఎలా పడేయాలని చూస్తాడు. వాడిది అదో జ్ఞానం, ఇహలోక జ్ఞానం. అది యేసు ప్రభు వారు ఆత్మలో అభివృద్ధి అవుతున్నాడు ఆత్మీయ వరాలు పొందుకోవడానికి. ఆ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఎలా పడేయాలి? ఆకలితో పడేయాలి. ఎలా పడేయాలి? ఇహలోక సొమ్ముతో పడేయాలి. ఎలా పడేయాలి? దేవుణ్ణి పరీక్షించడంలో పడేవాలి. చూసారా? యేసు ప్రభు వారిని వదిలిపెట్టలేదు ఆ సాతాను. నువ్వు నేను ఎంత అండి? మనం అందరం ఎంత? అందుకే అడగాలి, దేవుడి ఆత్మీయ జ్ఞానం కావాలి, ఆత్మీయ మర్మాలు కావాలయ్యా. ఎందుకని? ఆత్మలో అభివృద్ధి అవ్వాలి, ఆత్మతో నింపబడాలి, రక్షణలో నడిపించబడాలి. నీ కార్యములు, మన కార్యములు, దేవుడి కార్యములు చక్కబెట్టే జ్ఞానము కావాలి మనకి. పాటలు పాడే జ్ఞానము కావాలి, వాక్యము చెప్పే జ్ఞానము కావాలి, మర్మాలు చెప్పే జ్ఞానము కావాలి. అలాగే 1 దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. 1 దినవృత్తాంతాలు 1 దినవృత్తాంతాలు. ఇంకా ఎటువంటి జ్ఞానం కావాలి? మన దేవుణ్ణి అడగాలి. ఇంకా తెలుసుకోలేకపోతున్నామా? తెలుసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, అడిగే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? ఆ జ్ఞానాన్ని మనము పొందుకొని ఉన్నామా లేదా? ఇప్పటి వరకు లేకపోతే ఇప్పుడు నుంచైనా మనం అడగాలి. 1 దినవృత్తాంతాలు అడిగి మనము పొందుకోవాలి. 1 దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 32వ వచనం చదువుదామండి. 12:32. ఇస్మాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేలు చేయి తగినదేదో దానిని నెరిగి ఉన్న అధిపతులు 200 మంది వారి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులైరి. ఆ జ్ఞానం ఉండటం వల్ల బద్దులయ్యారు. ఇస్మాకారీన గోత్రం వారు ఇక్కడ ఏంటంట? సమయోచిత జ్ఞానం కలిగి ఉన్నారంట. ఎవరి మీద? ఇజ్రాయేల్. వీళ్ళందరూ ఎవరున్నారు? బద్దులైపోయారు సమయోచిత జ్ఞానం వలన. నీ దగ్గర జ్ఞానం ఉండటం వలన ఈ శత్రువును పడగొట్టవచ్చు. నీ దగ్గర జ్ఞానం ఉండటం వలన వాక్యాన్ని మనం గ్రహించవచ్చు. నీ దగ్గర జ్ఞానం ఉండటం వల్ల ఇతరులు అమ్మో నీకు గౌరవిస్తారు. నీ దగ్గర జ్ఞానం ఉండటం వలన నేనేం అడుగుతారు? నీ మాట కోసం వేచి ఉంటారు. నీ దగ్గర జ్ఞానం ఉండటం వల్ల నువ్వు ఎప్పుడు వస్తావని నీ కోసం ఎదురు చూస్తారు. నీ దగ్గర జ్ఞానం ఉండటం వల్ల నీ మాట ఒక ముత్యము లాంటిది. జ్ఞానం లేకపోతే ఎవరు లెక్క చేస్తారని పిచ్చోడు రోడ్డు మీద వెళ్తుండే పోనేనరా పిచ్చోడు ఆడి మాట వినేది ఏంటని అంటారు. అవునా? మరి జ్ఞానము కలిగిన వాడిని అలాగనరుగా. జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడి బిడ్డలుగా మనము ఆ జ్ఞానాన్ని ప్రేమించాలి. అప్పుడే జ్ఞానవంతులం అవుతాం మనం. బుద్ధిహీనులుగా ఉండొద్దు అన్నాడు దేవుడు, గద్దిస్తున్నాడు. బుద్ధిహీనులుగా మీరు ఎంతకాలం ఉంటారు? అజ్ఞానుల వలె ఎంతకాలం ఉంటారు? సంత వీధుల్లో తిరుగుతూ ఉంటారని దేవుడు అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని మనం అడగాలి. ఆ జ్ఞానముతో ఆత్మతో నింపబడాలి. ఆ జ్ఞానముతో కార్యాలు చేయాలి. అలాగే యెషయా రాసిన గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. యెషయా రాసిన గ్రంథము 55:4. ఇంకా ఎటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి? ఏమి అడగాలి? దేవుణ్ణి ఎలాగ అడగాలి? రక్షణను ఎలాగ నడిపించబడాలి? 55 54. యెషయా రాసిన గ్రంథము, క్షమించండి, 50వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నామండి. అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యుడు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్టుగా నేను వినుటికే ఆయన ప్రతి ఉదయమున నాకు బుద్ధి
వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చూసారండి, శిష్యులు అలసిన వారికి ఊరడించే జ్ఞానము. మన జ్ఞానం అంటున్నామే, మనం ఎటువంటి తెలివి అంటున్నామే. ఎటువంటి తెలివి? కోపంలో ఉన్నప్పుడు కోపాన్ని తగ్గించే తెలివి ఉందా? బాధలో ఉన్నప్పుడు ఆదరించే తెలివి ఉందా? మాటల చేత ఊరడించే తెలివి ఉందా? ఒక బుద్ధి హీనుడు ఉన్నాడు, వాడికి బుద్ధి చెప్పే జ్ఞానం ఉందా మనకి? వాడిని ఎలాగ లైన్లో తెచ్చుకోవాలనేది. కోపంతో ఉన్నవాడిని తీసుకెళ్ళి వాడి ముందు కూడా మనం గట్టిగా అరిస్తే ఏమైంది? కోపం ఎక్కువే కలహానికి కారణమైంది. ఆ కలహము ద్వేషం కింద మారిద్ది. అటువంటి జ్ఞానము కాదు మనం కలిగి ఉండాల్సింది. ఆదరించాలి, లాలించాలి, ఊరటించాలి. అటువంటి జ్ఞానము కావాలి మనకి. ఈరోజు చాలామంది జ్ఞానం లేక బాధపడుతున్నారు. నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఎలాగ మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎటువంటి మాటలు మాట్లాడాలో. ఒక 10 మంది ఉన్నారని 10 మందిలో మాట్లాడడానికి సిగ్గుపడతారు, 10 మందిలో పాట పాడడానికి సిగ్గుపడతారు, 10 మందిలో దేవుడి గురించి మాట్లాడటానికే సిగ్గుపడతారు. మరి అటువంటి జ్ఞానం నాకు కావాలయ్యా. నలుగురిలో మాట్లాడే జ్ఞానం కావాలి, వాక్యాన్ని చెప్పగల జ్ఞానం కావాలి, నలుగురిలో నీ గురించి నీ నామాన్ని కీర్తించే జ్ఞానం కావాలి అని అడగాలి మనము. జనాలు బుద్ధిహీనులుగా ఉంటాం, అజ్ఞానులుగా ఉంటాం, జ్ఞానం లేని వారుగా ఉంటాం. దేవుడు అదే అంటున్నాడండి, అడగండి ఇస్తాను అన్నాడు, ధారాళంగా ఇస్తానంటాడు గద్దించుకుంటా. మరి అలాగే సామెతలకు రాసిన సామెతల గ్రంథము 24:3 చూద్దామండి. సామెతలు 24:3. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచం వలన అది స్థిరపరచబడను, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వసమ్మతితో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును, వివేకము గల నాయకుడే యుద్ధము చేయును, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము, మూర్ఖుడి జ్ఞానం అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందరు. చూసారండి, మూర్ఖంగా ఉంటే ఉపయోగం ఏమి ఉండదు, అజ్ఞానులుగా ఉంటే ఉపయోగం ఉండదు. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుద్ది అంటున్నాడు దేవుడు, వివేకం చేత స్థిరపరచబడుతుంది అంటున్నాడు దేవుడు. మరి ఆ జ్ఞానము చేత సర్వ సంపదలు కూర్చబడతాయి అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు మనం ఎటువంటి ఇల్లు కడుతున్నామండి? అజ్ఞానం అనే ఇల్ల, జ్ఞానం అనే ఇల్ల, సర్వ సంపదలు కలిగిన ఇల్ల. ఎటువంటి ఇల్లు కట్టబట్టబడుతున్నాం మనం? ఎటువంటి గృహాన్ని కడుతున్నాం మనం? నీ దేహమే దేవాలయం అన్నాడు దేవుడు. మరి ఆ దేహాన్ని కట్టడానికి ఎటువంటి అజ్ఞానంతో జ్ఞానంతో కడుతున్నాము మనం? ఆలోచించుకుందామండి. తెలివి గలవాడు బలవంతుడుగా ఉండను. జ్ఞానము గలవాడు బలవంతుడు, తెలివి గలవాడు శక్తిమంతుడు. బలం వేరు, శక్తి వేరు. నీకు బలం ఉంటే ఎంతవరకు అది? సంసోను కండ బలం గలవాడు ఏమైంది? ఒక వేశ్యాలుడు అయిపోయాడు. శక్తిమంతుడైతే దాన్ని ఎదిరించగలడు. మనం జ్ఞానాభివృద్ధి అవ్వాలి, జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి, క్రీస్తు జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి, క్రీస్తు మర్మముల ఎరుగుటలో అభివృద్ధి అవ్వాలి. ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం మనం? ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉన్నావా? ఆత్మీయ నడకని కలిగి ఉన్నావా? అలాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఇంకా ఎటువంటి జ్ఞానం కావాలి మనం? ఏమి అడగాలి దేవుణ్ణి? జ్ఞానం కావాలి, అడగమన్నాడు. ఎలాగ అడగాలి మనం? అడిగే రీతి కూడా మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే రీతి కూడా మనకు తెలియాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందామండి. మరి అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది, నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఎటువంటి జ్ఞానం అండి? పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. మనం ఎటువంటి జ్ఞానాన్ని అడుగుతున్నాం? ఇహలోక జ్ఞానాన్ని అడుగుతున్నామా? ఇహలోక మాయ అన్నవద్దన్నాడు దేవుడు. మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచమన్నాడు.
ఆత్మీయ పరిశుద్ధులతో నడుచుకోమన్నాడు దేవుడు. మరి పరిశుద్ధ జ్ఞానాన్ని అడగాలి మనం, పవిత్రమైన జ్ఞానాన్ని అడగాలి. అంతేగాని మాలిన్యం అన్నది కాదు, వ్యర్థమైనది కాదు జ్ఞానం అడగాలంటే. ఈ జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని అడగాలి మనం, ఈ తెలివిని ఇవ్వయ్యా. ఎప్పుడైతే నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుతారో అప్పుడు మీకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు దేవుడు. దేవుడు నీతి రాజ్యాన్ని ఏంటి జ్ఞానాన్ని అడగమన్నాడు. అడగాలి మనము, అడిగితే అప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి. సొలొమోను ఏమి అడిగాడు? ఆయన నీతిని అడిగాడు, న్యాయము తీర్చడానికి, జనులతో మాట్లాడడానికి, పరిపాలన చేయడానికి ఆయన నీతిని అడిగాడు. నేను న్యాయముగా చేయాలి, నీతిగా చేయాలి, నీతిగా నడుచుకోవాలి, నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని అడిగాడు. ఏమనుగ్రహించాడు? ఆ సర్వ సంపదలు ఇచ్చాడు దేవుడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నిటినీ ఇచ్చాడు. జ్ఞానం అడిగితే అన్నిటిని ఇచ్చేసాడు దేవుడు. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? అలాగే కీర్తనలు రాసిన గ్రంథము 119, 125 వచనం చదువుతామండి. కీర్తనలు 119, 125 వచనం చూద్దాం. 119, 125. నీ శాసనమును గ్రహించినట్టు నాకు జ్ఞానము కలగజేయము. జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియల జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటే, అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములు యథార్థవంతులను నేను మన్నించుచున్నాను. మరి ఎటువంటి జ్ఞానాన్ని అడుగుతున్నాం మనము? వాక్య జ్ఞానము. ఆత్మీయ జ్ఞానం అయిపోయింది, రక్షణాత్మక జ్ఞానం అయిపోయింది. వాక్య జ్ఞానం అడుగుతున్నామా లేదా? ఏం జ్ఞానం? వాక్య జ్ఞానం. ఎంతమంది అడుగుతున్నారండి? ఆ వాక్యం చెప్తే కొంతమంది సోదిలాగా ఉంటారు, వాక్యం అయిపోయాక వెళ్తారు. కొంతమంది వాక్యం మధ్యలో ఉండక వెళ్తారు. వాక్యం కొంతమంది చౌకోసుకుంటారు. వాక్యం అంటే పాటలు వదిలేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించమన్నాడు. అంతేగాని ఇహలోక ఏంటండి? దేవుడి జ్ఞానాన్ని అడగాలి, ఆత్మతోను సత్యముతోను నడుచుకునే జ్ఞానాన్ని అడగాలి. దేవుడు రక్షణార్థమైన జ్ఞానాన్ని, ఆత్మీయతలో నడుచుకునే జ్ఞానాన్ని అడగాలి, తెలివిగా నడుచుకునే జ్ఞానాన్ని అడగాలి. మరి అలాగే ఇక్కడ వాక్య జ్ఞానాన్ని కూడా మనం అడగాలి. ఏ బోధలో పడితే ఆ బోధలో కాదు, అబద్ధ బోధలో నడుచుకోవడం కాదు. ఈ వాక్యం కరెక్ట్గా ఉందా లేదా, వాక్యాన్ని బైబిల్ అనుసరించి చెబుతున్నారు లేదా, బైబిల్ అనుసరించి అనుగుణంగా నడుస్తున్నారు లేదా అని కూడా మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి, చెప్పేవారిని కూడా మనం పరీక్షించాలి. అది పరీక్షించకుండా మనం ఇష్టం వచ్చినట్టు అనుసరిస్తే ఎలాగా? త్రోవ తప్పిపోయిన గొర్రెల వలె ఉంటే ఎలాగా? జ్ఞానం కలిగి ఉండాలి. నాలుగో అధ్యాయము 5వ వచనం చదువుదామండి. కొలసీలికి రాసిన పత్రిక 4:5. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనియుక సద్వినియోగపరుచుకొని సంగము వెలుపుట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. సమయము పోనీయక సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని, మరి సంఘములో ఎలాగ నడుచుకోవాలనే ఒక జ్ఞానాన్ని కూడా మనం అడగాలి దేవుడిని. దేవుడి యొక్క సంఘములో మనం నాటబడ్డాం. ఈరోజు మనము ఏర్పాటును బట్టి పిలువబడ్డాం. దేవుడి యొక్క రక్తంలో కడగబడ్డాం. మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అయితే ఎలా నడుచుకోవాలి మనం? అటువంటి జ్ఞానాన్ని అడగాలి మనం దేవుణ్ణి. మరి ఎటువంటి నడవడికలో మనం నడుస్తున్నాం, ఆ జ్ఞానాన్ని కూడా మనం అడగాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు అజ్ఞానంలో నడవకూడదు. అందుకే దేవుడు చెబుతున్నాడు జ్ఞానాన్ని అడగండి.
మనం రక్షణార్థమైన జ్ఞానాన్ని అడగాలి. న్యాయాన్ని తీర్చే నీతిగా నడుచుకునే జ్ఞానాన్ని అడగాలి. అలాగే సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని అడగాలి. క్రీస్తు యేసు యొక్క మహిమను, మహత్యమును, అది ఆధిపత్యాన్ని తెలుసుకోవడానికి మనం అడగాలి. సమయం గురించి అడగాలి. సమయోచితంగా మాట్లాడే జ్ఞానాన్ని అడగాలి. చూసారండి ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి. మనం ఇంకా వాక్యం బైబిల్ గురించి చెప్పుకుంటా ఉంటే తెల్లారులు చెప్పుకోవచ్చు. ఇంకా మరి మనం అటువంటి జ్ఞానాన్ని మనం అందరం పొందుకోవాలని నేను అందరూ కోరుకుంటున్నానండి. మీ అందరికీ వందనాన్ని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ ప్రేమగల నా తండ్రి, కృపగల నా తండ్రి, పాదాలకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రమే. అయా జ్ఞానము సంత వీధిలో కేక వేస్తుంది అన్నావు దేవా. ఈరోజు ఈ లైవ్ ద్వారా కేక వేస్తుంది దేవా. అయా ప్రతి ఒక్క హృదయాలు తెరవండి దేవా. ఈ వాక్యం విన్న వారిని ప్రభా, వారి ఆత్మీయ మర్మాలు గ్రహించుకుని ఆత్మీయ మర్మాలు గ్రహించే జ్ఞానాన్ని దయచే, ఆత్మలో నడుచుకునే జ్ఞానాన్ని దయచే, రక్షణాత్మకంగా నడుచుకునే జ్ఞానాన్ని దయచే, సమయోచితంగా నడుచుకునే జ్ఞానాన్ని దయచే, కడవర స్థితిని ఊహించుకునే దాన్ని గురించి ప్రార్థన చేసే మనసును దయచే. నీ రాకడ సమయంలో ఎత్తబడే బిడ్డలుగా అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా. ఎలా నడుచుకోవాలి, ఎలాగ ప్రభా తండ్రి నీ వాక్యాన్ని అనుసరించాలి, నీ వాక్య జ్ఞానాన్ని ఆత్మీయతలో ఎదుగటానికి, అలాగే ప్రభా తండ్రి నీ మహిమని నిన్ను చూడడానికి ప్రభా అటువంటి జ్ఞానాన్ని మా అందరికీ దయచేయను గాక. నజరేయుసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామం పరిశుద్ధ గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేందు, భూమి అందు నెరవేందు గాక. మా నిదాన దయచే, మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం మా రుణం కూడా క్షమించా. దుష్ట యొక్క సోదరు పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్త నీకే చెరును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.